ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలో 146వ కీర్తన ఒకసారి చదివిన తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. తర్వాత అందులో ఉన్నటువంటి మాటల ద్వారాగా ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. 146వ కీర్తన, ఇందులో 10 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు నీ తరములన్నిటను రాజ్యము చేయును. దాదాపుగా ఈ కీర్తనలన్నీ కూడా మనం ధ్యానం చేసేసాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తున్నాం. ఇంకొక 4 కీర్తనలు ఉన్నాయి. సో ఈ 146వ కీర్తన కూడా ఆ స్తుతి కీర్తనగా కనబడతా ఉంది. కిందటి వారం చెప్పారు కదా అన్న, స్తుతి కీర్తన 145 నుంచి అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంటాయి. సో ఈరోజు ఈ 146వ కీర్తనలో కొన్ని మాటలను, నేను త్వరగా సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాటలు మీకు చెప్పేస్తాను. ఈ 146వ కీర్తన చదివినప్పుడు ఈ 10 వచనాల్లో ఎన్నో దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనబడతా ఉంటాయి. ఈ 10 వచనాల్లో దేవుడు ఎలాంటి వాడో ప్రతి పాయింట్ కూడా అక్కడ భక్తుడు స్తుతించినట్లుగా కనపడుతుంది. అయితే భక్తుని యొక్క లేకపోతే దావీదు యొక్క ఆలోచన కానీ, దావీదు యొక్క ఆరాధన కానీ, దావీదు స్తుతించే విధానం కానీ ఎప్పుడూ కూడా మనకు మాదిరిగానే ఉంటుంది. ఎందుకంటే దావీదు వాడే పదాలు అంత గొప్పగా చాలా లోతుగా ఉంటాయన్నమాట. చాలాసార్లు ఈ మాటలు చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ 10 వచనాల్లో దావీదు 2 సంగతులు మనకు తెలియజెప్తా ఉంటాడు. దావీదు ఏం తెలియచెప్తాడు అంటే, మీరు మొదటి నుంచి కానీ చూస్తే కొన్ని వచనాల్లో 2 వచనాల వరకు కానీ మీరు చూస్తే దావీదు యొక్క కమిట్మెంట్ కనపడతా ఉంటుంది. 2 విషయాలు దావీదు ఈ కీర్తనలో చెప్తాడు. దావీదు యొక్క కమిట్మెంట్, తీర్మానము. ఆయన అంటాడు కదా, నా జీవితకాలం అంతయు కూడా అదే కమిట్మెంట్. నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవాను, దట్ ఈస్ ద కమిట్మెంట్, స్తుతిస్తాను. ఆ తరువాత దాదాపు 5వ వచనం దాటిన తర్వాత నుంచి చూస్తే దావీదు యొక్క కాన్ఫిడెన్స్ కనబడుతుంది. దావీదు యొక్క కాన్ఫిడెన్స్ ఎలా చెప్తామంటే, ఆయన అంటాడు, నా దేవుడు మాట తప్పని దేవుడు. ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే. దావీదు యొక్క కాన్ఫిడెన్స్ కనబడదు. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి దేవుని మాటలు. దావీదు దేవుని విషయంలో దావీదు యొక్క కమిట్మెంట్ ఎలాగుంది, ఆరాధన విషయంలో దావీదు యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉంది దేవుని గురించి. సో ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అందుకే త్వరగా 1వ మాటలో అంటాడు, 1వ వచనంలో యెహోవాను స్తుతించండి. అంటే ఏం చేయాలి? మనం అందరం కూడా స్తుతించాలి. అమ్మింగ్ వచ్చేస్తాను, తగ్గించాలి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి. ఎప్పటి వరకు దావీదు యొక్క కమిట్మెంటో తెలుసా? నా ప్రాణములో నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవాను స్తుతిస్తాను. ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం వివాహ సమయంలో. నా జీవితకాలం అంతా కూడా కష్టములో, నష్టములో, వ్యాధి యందు, బాధ యందు నీకు తోడుంటానని ప్రమాణాలు చేశారు కదా. అందరం ప్రమాణాలు చేసినోడే. అందుకే దావీదు యొక్క ఆలోచన విధానం, ఆరాధన విధానం బాగుంటుంది. దావీదు దేవునితో ఒక తీర్మానం, ఒక ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నేను బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను స్తుతిస్తాను. ఎంత మంచి తీర్మానం అండి. అక్కడే దేవుడు గణపరచబడతాడు. మనం తీసుకున్నటువంటి తీర్మానము లేకపోతే కమిట్మెంట్లోనే దేవుడు ఆరాధించబడతాడు. అందుకే దావీదు చాలా చోట్ల కొన్ని తీర్మానాలు, కొన్ని కమిట్మెంట్స్ కనబడతాయి. చాలాసార్లు మన జీవితకాలపు తీర్మానాలు కొన్ని ఉంటాయి. నేను బ్రతికినన్నాళ్ళు బాగా కష్టపడి బాగా సంపాదించి నా పిల్లలకు కాస్త వెనకేసుకొని ఉండాలనే కొన్ని తీర్మానాలు ఉంటాయి.
ఎన్నో రకాల తీర్మానం, కానీ దావీదు యొక్క తీర్మానం వేరు, దావీదు యొక్క కమిట్మెంట్ వేరు. అందుకే ఈరోజు మీ జీవిత కాలపు లేకపోతే నా జీవిత కాలపు తీర్మానము దావీదులాగా ఉండాలి. అందుకే దావీదు కొన్ని చోట్ల మీరు చూస్తే 27వ అధ్యాయం 4వ వచనం తీయండి. అదే కీర్తనలో దావీదు ఒక మాట చెప్పాడు. 27వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఎంత మంచి తీర్మానం అండి దావీదుది. ఈరోజు ఏదైనా వరం అడగాలంటే దేనికోసం అడుగుతారు వరాలు? ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలి, ప్రభువా నాకు పెళ్లి చేయాలి, ప్రభువా నాకు పిల్లలు కావాలి, లేకపోతే రకరకాల వరాలు దేవుని దగ్గర అడుగుతారు. అడగరా? ప్రతి ఒక్కరు అడుగుతారండి. ఈవెన్ దో నేను కూడా అడుగుతాను, ప్రభువా లేకపోతే నాకు ఒక తలాంతి ఏదైనా పాట పాడే వరం ఇవ్వు, లేకపోతే ఇంకొక వరం ఇవ్వు. నాకు అనిపించింది దావీదు యొక్క కమిట్మెంట్ సచ్ ఎ వండర్ఫుల్ అండి. నేనేమనుకున్నానో తెలుసా? దావీదు అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగాను. ఏంటట దావీదు యొక్క కమిట్మెంట్ తెలుసా? ఆ వరం అడిగే విధానం ఏంటో తెలుసా? ఆయన అడిగిన వరం ఏంటట? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. అసలు బియాండ్ అండి అది ఆ మాట. దావీదు దేవుణ్ణి ఈరోజు అడుగుతున్న విధానం ఏమడుగుతున్నాడో తెలుసా? ప్రభువా నా జీవితకాలం అంతా కూడా నాకు రాజగృహం ఉంది, అది అవసరం లేదు ప్రభువా. నాకు బోల్డంత డబ్బు ఉంది, అది అవసరం లేదు ప్రభువా. నా జీవితకాలం అంతా కూడా యెహోవా ప్రసన్నతను చూడాలి. బా ఏం మాట అండి అది. ఎప్పుడైనా అడిగామా ఇలాంటి వరాలు? దావీదు కమిట్మెంట్స్ ఎలాగున్నాయో తెలుసా? నా జీవితకాలం అంతా కూడా దేవుని ప్రసన్నత నేను చూడాలి. అంత మాత్రమే ఆగిపోలా దావీదు, ఇంకాస్త మరొక డోస్ పెంచుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు, ఆయన అంటాడు ఆయన ఆలయంలో ధ్యానించాలి. అసలు ఆయన మాట నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలోనే నివసించాలి. మంచి పొలపాన్పులు ఉన్నాయి అతనికి, మంచి రాజకోట ఉంది అతనుకు, మంచి ధనము, మంచిగా ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఆయన అంటాడు ఇవన్నీ కాదు కానీ నేను నీ మందిరములో నివసించాలనే నా జీవిత కాలపు కోరిక. దేవుడు ఎలా ఫీల్ అవుతాడో తెలుసా ఈ మాట చెప్తే? కమిట్మెంట్స్ దేవుణ్ణి చాలా ఇంప్రెస్ చేస్తాయి. ఎన్ని ఉన్నా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ఆలయము, దేవుని సహవాసము లేకపోతే మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించలేం, దేవుణ్ణి ఆనందపరచలేం. దావీదుకు కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ప్రభువా నేను బ్రతికున్నంత కాలము నేను నీ మందిరములో ఉండాలి, నేను నీ యొక్క ప్రసన్నత చూడాలి, అక్కడే నేను బ్రతకాలి. ఎంత మంచి తీర్మానం అండి. ఇంకొకటి దావీదు అంటాడు, అదే కీర్తన 104:33లో, త్వరగా చదివేద్దాం సమయం తక్కువ. 104:33 వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను. ఆయన కమిట్మెంట్స్ చూస్తుంటే మనం అతని దగ్గర ఎందుకు కూడా పనికిరాం. నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవాకు పాటలు పాడతాను, నేను యెహోవాకు పాటలు పాడతాను. ఓ భక్తుడు పాడతాడు, ప్రాణమున్నంత వరకు నే పాడేదా, ఊపిరున్నంత వరకు స్తుతించేదా, నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు పాడతాను, నా ఊపిరి ఉన్నంత వరకు పాడతాను. నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాము, నిన్న శుక్రవారం అయినప్పుడు ఒక ముసలాయన మా ముందు పాడుతుంటే ఆయన నాకు అనిపించింది, మా రమేష్ అన్న మనం కూడా పాడదాం, మనం కూడా వెళ్దామంటే, వద్దులేండి అన్న పాడుతున్న వాళ్ళు పాడనివ్వండి అని నేను వెనక్కి అడుగుతున్నాను. ఓ ముసలాయన నేను కూడా పాడతానని చెప్పి పెళ్లి పాట అద్భుతంగా పాడుతూ ఉన్నాడు. కొంతమంది తీర్మానాలు అలా ఉంటాయి. నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాడాలి, కీర్తించాలి, స్తుతించాలి, దేవుని మందిరంలోనే ఉండాలి అనే దావీదు యొక్క కమిట్మెంట్ ఈరోజు ఆ 146వ కీర్తనలో కూడా అంటాడు, నా జీవితకాలం అంతయు కూడా నేను యెహోవాను స్తుతిస్తాను. ఇంకొక కీర్తనలో అంటాడు 116:2, ముందుకెళ్ళిపోదాం. 116:2లో ఇలా అంటున్నాడు, ఆయన నాకు చెవి యొగ్గెను. కష్టాలు లేవండి, నాకు బాధలు లేవండి, నాకు ఈ ఇబ్బందులు లేవండి. ఇప్పుడు దావీదు ఎలా అంటాడు తెలుసా? యెహోవా ఆలకిస్తాడు. చూడండి, ఆయన నాకు చెవి యొగ్గుతాడు, నా జీవితకాలం అంతా కూడా నేను మొరపెడతాను. ఎవరైనా మొరపెడతారా?
ఎవరైనా ఇప్పుడు నాకు అన్ని కష్టాలు తీరిపోయాయి, అన్ని బాధలు తీరిపోయాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, జీవిత కాలంలో ఆయనకు స్తుతించడం, మొర్రపెట్టడం, ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి దావీదు దగ్గర నుంచి. అంటే దావీదు యొక్క తీర్మానం ఏంటో తెలుసా? ప్రభువా నీ సన్నిధిలో ఉంటాను, ప్రభువా నీ సన్నిధిలో పాడుతాను, ప్రభువా నీ సన్నిధిలో ఆరాధన చేస్తాను, ప్రభువా నీ సన్నిధిలో మొర్ర పెడతాను. దేని గురించి దావీదుకు మొర్ర కావాలి? నేను అడుగుతున్నా ఈరోజు. దావీదుకు కొదువైందన్న మొరపెట్టాలి, దావీదుకు లేదన్న అడగాలి? లేదు కదా. దావీదుకి ఏమంటే, దావీదు తన దేశం కోసం, దావీదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కోసం, దావీదు దేవుని కోసం, దేవుని సన్నిధిలో అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అయ్యా నా ప్రజల కోసం నేను ప్రార్థించాలి, యెరూషలేము కొరకు ప్రార్థించండి అని ఊరికే చెప్పలే దావీదు కదా. అందుకే యెరూషలేము కోసం దావీదు ప్రార్థన. తన జీవిత కాలం అంతయు కూడా ఏ క్షణములో పాపమునను లోకములోకి లాగుతుందో తెలియదు కాబట్టి ప్రభువు సన్నిధి దగ్గర, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంతవరకు తెలుసా? ఆయనకు టైం లిమిట్ పెట్టుకోలేదండి. ఆయన నా జీవిత కాలం అంతయు కూడా నేను ప్రార్థిస్తాను. మనమైతే కొంత టైం పెట్టుకుంటాం. ఇప్పుడు 11కి స్టార్ట్ చేసాం, 2 వరకు ఆరాధన చేస్తాం, లేకపోతే 2కి స్టార్ట్ చేస్తే 5 వరకు ఆరాధన చేస్తాం. దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క తీర్మానము దేవుణ్ణి ఎంతో సంతోషింపజేసే ఆరాధన దావీదు. ఈరోజు నీవు నేను కూడా దేవుని మందిరంలో ఉండగలిగితే ఆయన ప్రసన్నత చూడగలుగుతాం. ఏంటి కూర్చొని మనం ఆ ధ్యానం చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రసన్నత మాటల ద్వారా మనకు అర్థమైపోతుందండి. దేవుడు తన మాటడు తన దాసుడు నోట నుంచి వినిపిస్తూ ఉండేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, ఆ ప్రెజెన్స్ ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఎప్పుడో తెలుసా? దావీదు లాంటి తీర్మానాలు కలిగి ఉండేటప్పుడు. అందుకే ఆయన అంటాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే అలా అనుకున్నాడో, దావీదుకి ఇంకా మనుషుల మీద నమ్మకం రాలా. అందుకే ఆయన అంటాడు 3వ వచనంలో, రాజులను కానీ నేను బ్రతుకు కాలం అంతా కీర్తిస్తాను, రాజుల చేత నేను, నరుల చేత నేను రక్షణ కలగదు, వారిని నమ్ముకోవద్దని వస్తున్నాడు దావీదు. ఒక దేశానికి రాజు ఆజ్ఞించాడు అనుకోండి, ఏ బాబు నేను రాజుని, నన్ను నమ్ముకోవాల్సిన అవసరం లేదయ్యా, ఏ మనుషుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదయ్యా, నీకేదన్నా అవసరత ఉందా, నీకేదన్నా అక్కరత ఉందా, ఇదిగో నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నట్లు మీరు కూడా పెట్టుకోండి అని రాజు లాంటి వాడు ఆజ్ఞ ఇచ్చాడంటే దేశంలో ఎలా ఉంటుంది అంటారా? అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక రాజు అధికారంతో కూడిన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రతి ఒక్కడు కూడా ఇంకెవరి మీద ఆశ పెట్టుకోరు తెలుసా? నిజమే, రాజు లాంటి వాడే దేశాన్ని, మనుషులను రాజులు నమ్ముకోవద్దు అంటున్నాడు. మనం యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి అనే మాట ఈరోజు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. రాజుల చేత, నరుల చేత రక్షణ కలదు, రక్షణ కలుగదు, వారి నమ్ముకోకండి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు. మీకు ఒక విషయం గుర్తుకు రావాలి మాట దగ్గర. చదువుతుండగానే దేవుడు ఆ వెలిగింపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇగో ఇక్కడి నుంచి వారి యొక్క పరదేశులుగా ఈజిప్ట్ వెళ్ళారు. ఐగుప్తు దేశం వెళ్ళేటప్పుడు అప్పటికే మంత్రి స్థానంలో ఉన్నాడు యోసేపు. చూడండి, ఎంత యోసేపు మంత్రి స్థానంలో ఉంటే ఆ తర్వాత వారి పొజిషన్ మారిపోయింది. యోసేపు ఉన్నంతకాలం బాగానే ఉంది ఆ దేశం, యోసేపు ఉన్నంత వరకు బాగా బ్రతికారు, ఆ తరువాత మారిపోయింది. ఇప్పుడు నేను అందుకన్నాను, రాజులు కొంతకాలం ఉంటారు, కొంతకాలం తర్వాత వారు మనుషులండి, వారి ప్రాణము వెడలిపోతుంది. 400 సంవత్సరాల తర్వాత బానిసలుగా బ్రతికారు. అదే దేవుణ్ణి ఆశ్రయించుంటే, అదే దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటే ఎప్పటికీ కూడా ఆయన మేలు చేయక మానడు. అందుకే ఆయన అన్నాడు, ఎవరి మీద వారి సంకల్పాలు నాడే నశిస్తాయి. చాలాసార్లు మనకు కొన్ని ఆజ్ఞలు రావచ్చు, ఆ తరువాత కాలంలో ఆ ఆజ్ఞలు ఉండకపోవచ్చు. రాజులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, ప్రధానమంత్రులు మారుతారు, మారిపోతుంటే ఆజ్ఞలు మారిపోతూ ఉంటాయి. క్రైస్తవులకు కూడా రాబోతున్న దినాల్లో గడ్డుకాల పరిస్థితులు ఏర్పడతాయి, ఆజ్ఞలు మారుతాయి. ఎప్పుడో రాశారు కదా రాజ్యాంగం అంటే, అవి కూడా మారుతాయి. ఆయన అంటున్నాడు, వారి సంకల్పాలు నాడే నశిస్తాయి. మనుషులు మారిపోతే సంకల్పాలు కూడా మారిపోతుంటాయి, కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకు చెప్తున్నాడు ఈరోజు, రాజులను మనుషులు నమ్మద్దు, యెహోవా మీద ఆశ పెట్టుకో. అందుకన్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడే ధన్యుడు. ఎంత మంచి మాట అండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారే ఈ భూమి మీద ధన్యుడు. ఎవరండి ధన్యులు అంటే, అయ్యా
నేను మొన్న 5 సంవత్సరాల పరిపాలనకు నాకు ఒక ఎమ్మెల్యే పదం వచ్చింది, నువ్వు ధన్యుడు కాదు. లేకపోతే నేను ఈ దేశాన్ని పాలిస్తున్నాను, నీవు ధన్యుడు కాదు. లేకపోతే నాకు మంచి ఒక గొప్ప స్థాయి దేవుడు ఇచ్చాడు, నీవు ధన్యుడు కాదు. ఎందుకు చెప్పను ఈ మాట? ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడో వాడే ధన్యుడు అంటున్నాడు. ఎంత మంచి దీవెన. ఈరోజు మనం కొద్ది మందిమే, కానీ ఈ లోకంలో మనం చాలా ధన్యులము అంటాను నేను. మనం చాలా కొద్ది మంది, జస్ట్ ఫ్యూ పీపుల్, బట్ వీఆర్ వెరీ ప్రెషియస్. మనం చాలా 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 దేవుని దృష్టిలో విలువైనటువంటి వారం, చాలా ధన్యులుగా, చాలా ధన్యత మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. ఎవరికి ఉందండి ఈ ధన్యత? ఎవరికి ఉందండి ఈ యొక్క గొప్పతనం? ఎవరికి ఉంది చెప్పండి అంటే చాలామంది ఇది లేదు. కానీ ఈ లోకంలో చూస్తే కొద్దిమంది కనపడుతున్నారు భూమి మీద శ్రేష్టమైనటువంటి భక్తులు. కొంతమంది పీపుల్, ఫ్యూ పీపుల్ ఈ ధన్యత ఈ భూమి మీద మనకు అనుగ్రహించాడు. ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి, ఎంతగా దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే ఆయన దేవుని వైపు చూశాడు, ఆశ పెట్టుకున్నాడు, అందరికీ చెప్తున్నాడు, తను అనుభవించాడు, ఇతరులకు చెప్తున్నాడు. యెహోవా మీద ఆశ పెట్టుకో, రాజుల చేత కాదు, మనుషుల చేత కాదు. ఈరోజు నా దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నేను ఈరోజు నీ మీద ఆశ పెట్టుకుంటాను, నీ వైపు చూస్తాను, నేను నమ్ముతాను. ఇప్పుడు అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉందండి. మనం మొదటిది కమిట్మెంట్ అనుకున్నాం, రెండవది కాన్ఫిడెన్స్. ఏంటా కాన్ఫిడెన్స్? అనా ఏంటన్నా నీకు ఈ ధైర్యం అంటే నువ్వు ఎలా చెప్తావు, నేను ఎలా చెప్తాను? ఆయనకున్న కాన్ఫిడెన్స్ చాలా గొప్పది. చదువుతాను ఆ మాట, వినండి. ఆయన ఆకాశమును, 6వ వచనం, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బైబిల్లో మాట తప్పినట్లు ఎక్కడా లేదండి. ఒకవేళ నా జీవితంలో ఎక్కడైనా తప్పినట్లు అనిపించిందంటే నేనెక్కడో తప్పుతున్నానని అర్థం. లేదు, నాకు దేవుడి మాట ఇచ్చాడు, జరగలేదంటే తప్పు దేవునిలో లేదు, తప్పు ఎక్కడో నాలోనే ఉంది. ఆయన అంటున్నాడు, ఆయన ఆకాశమును, భూమిని, సర్వమును సృష్టించిన దేవుడు. ఇప్పుడు ఆయన ఎన్నడను మాట తప్పని దేవుడు. ప్రమాణాలు మారిపోతున్నాయండి, పెళ్లి ప్రమాణాలు మారిపోతున్నాయండి. కష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో అన్నారు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సైడ్ అయిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఈయన వేరు, ఈమె వేరు. నా దేవుడు అలాంటివాడు కాదు, నీవు నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు. అవసరమైతే తన ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడినటువంటి మాట తప్పని దేవుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు. అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా మాట తప్పని, మెడవంచని, వెనుదిరగని వాడు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు. ఎలా చెప్పగలవో తెలుసా? ఆకాశమును, భూమిని సృష్టించిన దేవుడు. ఒకరోజు ఆదికాండం 1వ వచనంలో భూమి ఎక్కడుందండి? భూమి ఎక్కడుందట? అగాధ జలము. ఆ పైన దేవుని ఆత్మను ఎప్పుడైనా ఆలోచించావా? ఒక మాట చదివితే దేవుడేంటో నీకు అర్థమైపోతాడు. అగాధ జలముల క్రింద భూమి ఉంటే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంటే, దాని పైన దేవుని ఆత్మను చూడగలిగావా ఎప్పుడైనా? ఈ మాట చదివితే అనిపించింది, నిరాకారముగా ఉన్న భూమి మరలా అలాగే రావాలి. నిరాకారముగా ఉన్న భూమి ఒకరోజు దేవుడు సృష్టించినట్లుగా మారాలి. దానికోసమే కదా ఆయన భూమి మీదకి వచ్చాడు, దానికోసమే కదా పరలోకాన్ని విడిచిపెట్టాడు, దానికోసమే కదా ఆ మహిమోన్నతమైనటువంటి తేజస్సుని విడిచిపెట్టి రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు. దానికోసమే కదా ఆ మానవుడు తిరిగి దేవుని మహిమను స్వతంత్రించుకోవాలనే ఉద్దేశంతోనే కదా కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, బాధించబడ్డాడు. మాట తప్పని దేవుడండి. ఇప్పుడు, ఎప్పుడు, సదాకాలం, శాశ్వత కాలం ఆయన ప్రేమ అలాగే ఉంది. ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు దేవుని ప్రేమలో మార్పు లేదు, దేవుని మాటలో మార్పు లేదు. ఏ వచనం తీసుకోండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆయన మాట తప్పని దేవుడిని చెప్తూ, ఎందుకు ఆయన మాట తప్పడు? ఆయన దగ్గరికి ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? మీరు అలా బైబిల్ మీరు కూడా చూడండి, అక్కడ బైబిల్లో రాశాడు. అలా వరుస క్రమంలో చూస్తే ఎలాంటి, ఈ గుంపులో ఏదో ఒక గుంపును ఖచ్చితంగా బాధింపబడిన వారు ఉన్నారు, అక్కడ ఆకలి గొనిన వారు ఉన్నారు, అక్కడ బంధింపబడిన వారు ఉన్నారు, గ్రుడ్డి వారు ఉన్నారు, కృంగిన వారు ఉన్నారు, పరదేశులు ఉన్నారు, తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు. ఈ గుంపులో ఏదో ఒక గుంపు నాది. లేనోలో దేవునికి స్తోత్రం, అలాంటి వాళ్ళు మంచోలే. బాధింపబడిన వారు ఉన్నారా? ఉన్నారు. ఆకలి గురిన వారు ఉన్నారా? ఉన్నారు. బంధింపబడిన వారు ఉన్నారా? ఉన్నారు. గ్రుడ్డి వారు, కృంగిన వారు, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు. అద్భుతం అండి ఆయన క్యారెక్టర్స్. ఆయన బాధింపబడిన వారికి న్యాయము తీర్చే దేవుడు.
మనుషులు చేయలేరండి న్యాయం. ఒక అన్న అంటాడు, నీ దగ్గర న్యాయం జరగలేదు మాకు అని అంటున్నాడు. జరగదు, మనుషుల దగ్గర న్యాయం జరగదు. ఒకవేళ నువ్వు ఆలోచించినా చేయలేరు. ఒక్కొక్కసారి పరిస్థితులు బట్టి చేయలేరు, తప్పైపోవచ్చు కూడా, నిజమే. బాధింపబడిన వారికి న్యాయం ఎక్కడైనా ఉందంటే దేవుని యొక్క సన్నిధిలోనే, దేవుని దగ్గరే ఉంది బాధింపబడిన వారికి. ఆయన అంటాడు, ఆకలి కొనిన వారికి ఆకలి ఎవరు తీర్చగలరండి? ఈరోజు సృష్టిలో ఆలోచిస్తే జీవరాశుల యొక్క ఆకలి ఎవడు తీరుస్తున్నాడు? మనిషా? ఏదో కుక్కలను పెంచుకుంటే తీరుస్తాం. రోడ్డు మీద పోయిన కుక్కలకే అన్నం పెడతాం పెట్టి అట్లు పోసనా? అంతే కదా. ఇప్పుడు కుక్కను మన ఇంట్లో పెంచుకుంటే దానికి అన్నం పెడతాం. రోడ్డు మీద వెళ్ళిపోయినట్లు యోబు గ్రంథంలో అంటాడు, చూడు కాకోలములకు ఆహారము పెట్టినోడు ఎవడు, అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఎవరు పెడుతున్నారు? సృష్టిలో లోకంలో చాలా మంది ఉన్నారండి ఆకలి కొన్న వాళ్ళు. అందరికి ఆహారం ఎట్లా వస్తుంది? సృష్టిలో ప్రతి అందుకని ఆయన ఆకాశమును భూమిని సర్వమును సృజించిన సృష్టికర్త. ఆయన మాట తప్ప. ఏలియాకి తీసుకెళ్లి కాకి నోట్లో నువ్వు ఆహారం ఏలియాకి ఇచ్చింటే కాకి అడుగుంటుంది, ప్రభువా మరి ఏలియాకి ఇచ్చిస్తే నా పరిస్థితి, నువ్వు ముందు ఇయ్యో తర్వాత నీ సంగతి. ఆకలి కొనిన వారి దగ్గరకు వస్తే ఆయన ఆహారము దయచే. బంధింపబడిన వారు ఉన్నారు, ఆయన వారికి విడుదల చేస్తాడని చెప్తున్నాడు. ఎన్ని బంధకాలు మరి చెప్పడానికి వివరంలోకి వెళ్ళట్లేదు, అంతే. బంధింపబడిన వారికి ఆయన విడుదల చేయును. నిజమే కదా. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలులు బంధించబడి ఉంటే ఎవరు విడుదల చేశారు? మోషేనా? ఎవరు తీసుకొచ్చారు ఎర్ర సముద్రాన్ని దాటించి? మోషేనా? బంధించబడినటువంటి జీవితాలు, అనేక బంధకాలు మనిషిలో ఉన్నాయి. ఈరోజు మానవ హృదయంలో ఎన్ని బంధకాలు ఉండాలని ఉన్నాయి, సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు ఉన్నాయి. అలాంటి వాటి నుంచి విడిపించగలిగిన వాడు ఏకైక ఒక్క దేవుడు యేసు ప్రభు అని చెప్తున్నాడు ఈరోజు దావీదు. నమ్ముతావా? నమ్మాలి. బంధించబడిన వారికి ఆయన విడుదల దయచేయవాడు. ఆయన అంటున్నాడు ఇంకా, కృంగిన వారికి ఆయన లేవనెత్తివాడు. నిన్న మేము ఒక వచనం చదువుకున్నాం, మార్కు సువార్త 9వ అధ్యాయంలో. ఒకడికి మోగ దెయ్యం పట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చినప్పుడంట, వాడికి ఎప్పటికప్పుడు ఆ దెయ్యం పట్టి నేల పడిపోయి గిలగలా కొట్టేసుకొని తన్నేసుకొని నొరగ కార్చుకొని పడిపోతూ ఉంటే ఒక దినం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు. బాల్యము నుండి ఉన్నవాడి రోగం అక్కడ రాసింది. ఆయన ఆ దెయ్యమును గద్దించగానే వాడిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత యేసు అతడికి తన చేయి అందించి లేపాడట. ఆయన లేచి నిలవబడ్డాడని ఉందట. బా, ఎంత మంచి మాట. ఆయన అక్కడ రాశాడు. కృంగిపోయినటువంటి ఆ జీవితం, తండ్రి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. బాల్యము నుండి ఒక వ్యక్తికి దెయ్యం పట్టి అతను ఎప్పటికప్పుడు రోడ్ల మీద పడిపోతుంటే ఆ తండ్రి యొక్క ఆవేదన యేసుక్రీస్తు వారు మాత్రమే గమనించగలిగారు. ఏ మానవుడు అక్కడ గమనించలేదు. జన సమూహం అక్కడ ఉంది, వాళ్ళకి అక్కర్లేదు. నీ బాధ తెలిసినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకే అక్కడ అసలు నేను మాట చూడడం మించింది, కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. చాలాసార్లు మనకు కృంగుదల వస్తుంది మన లైఫ్లో, ప్రతి అడుగులో కృంగిపోతాం. చదువుకునేవారైతే చదువులో, ఒకవేళ ఎగ్జామ్స్ విషయంలో, ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, పిల్లల విషయంలో కృంగుదల. ఒకవేళ అలాగే నిన్ను ఉంచేస్తే నువ్వు అలాగే మరణంలోనికి, పాతాళంలోకి వెళ్ళిపోతావు. అందుకే అంటాడు, నువ్వు లేచి అంటాడు. ఊరికి అనలేదు కదా. కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు. చదువుతున్నాను, తండ్రి లేని వారికి పరదేశులకు ఆయన కాపాడువాడు. ఇదిగోండి, విధవరాండ్రకు ఆయన ఆదరించువాడు. అందుకే ఆ మాటలన్నీ రాశాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గమా చేయువాడు. యెహోవా నిరంతరము ఏలును. సియోను, నీ దేవుడు నీ తరములన్నిటిను రాజ్యము చేయును. ఇప్పుడు నువ్వు యెహోవాను స్తుతించు. సియోను అనగా దేవుని సంఘం. ఇప్పుడు ఆ సంఘానికి దావీదు చెప్తున్న మాట, నీ దేవుడిని నువ్వు స్తుతించు. నీ తరములన్నిటా కూడా నీ దేవుడు రాజ్యము చేస్తాడు. నేను చెప్పే మాటలో రెండు విషయాలు చెప్పాను. దావీదు తన జీవిత కాలపు తీర్మానాలు దావీదులో 3 ఉన్నాయి. ప్రభువా, నా జీవిత కాలంలో నీ మందిరంలో ఉంటాను, నీ ప్రసన్నతను చూస్తాను, నా జీవిత కాలంలో నీ మందిరములో పాడుతాను, నీ మందిరములో స్తుతిస్తాను, నా జీవిత కాలం నా కష్టం లేకపోయినా నేను మొరపెడతాను. ఇది దావీదు యొక్క కమిట్మెంట్. ఆరాధన మనకు ఉండాలి. ప్రభువా, ఆ జీవితకాలం అంతా నేను మొరపెడతాను. రెండవది, కాన్ఫిడెన్స్ ఉండాలి. నీవు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని మందిరంలోకి వచ్చావు, దేవుని వైపు చూస్తా ఉన్నావు, నీవు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు ఒక రాజు చెప్తున్నాడు, రాజులు వద్దు, నీవు దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన మాట తప్పని దేవుడు. చెప్పగలమా? ఈ కేటగిరీలో ఏ కేటగిరీ ఒక బాధింపబడినా, బంధించబడిన, ఆకలి దప్పులు ఏదున్నా ప్రభు వైపు చూసినప్పుడు ఆయన విడుదల చేయగలడు, ఆయన ఆదరించగలడు, ఆయన పోషించగలడు. అంత గొప్ప దేవుడు నీవు కలిగి ఉన్నావు. ఈరోజు ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.